అలా తీసుకుంటే చర్చిలే కాదు, హైందవ దేవాలయాలు, ముస్లిం సోదరుల మసీదులు, క్రైస్తవుల మందిరాలు 100కి 70% పర్మిషన్లు లేనివే. మరి క్రైస్తవుల చర్చిలు పర్మిషన్ లేనివి మూతేస్తే, పగలగొట్టి పడగొడితే, మరి హిందూ దేవాలయాలను కూడా అదే చేయాలి కదా. అదే కదా జరగాల్సింది. ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించిన గుళ్ళకి, చర్చిలకి పర్మిషన్ లేవని కూలగొడితే, మూసేస్తే, మరి ఇతర మతస్థుల దేవాలయాలకి, వాళ్ళ గుళ్ళకు కూడా జరగాల్సింది అదే కదా. ఈ పరిస్థితులు, పరిణామాలు వస్తాయి కాబట్టే వద్దు అని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో గొల్లపురం అనేటువంటి ప్రాంతంలో, గ్రామంలో చర్చికి పర్మిషన్ లేదని మాట్లాడుతున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పెద్ద మనుషులు. దేనికి పర్మిషన్ కావాలి? దేనికి సార్ పర్మిషన్ కావాలి? అక్కడ మేమేమన్నా మహాసభ ఏర్పాటు చేసామా? బహిరంగ వేదికను ఏర్పాటు చేసి వేలాది మంది జనాన్ని గ్యాదర్ చేసి భోజనాలు పెట్టి రోడ్ల మీద హారన్లు, సౌండ్ బాక్సులు పెట్టి అల్లరి చేసి పాటలు పాడి డాన్సులు ఆడి అల్లరి రచ్చ చేశామా? లేదు కదా. అరే ఒక్క ఆదివారం ఉదయం 9కి మొదలు పెడితే 1 గంట 2 గంటలకు అయిపోయే ఆరాధనకి పర్మిషన్ కావాలా? మీకున్నాయా పర్మిషన్లు? హైందవ దేవాలయాలు నడి రోడ్డు మీద ఉన్నాయి, చాలా మటుకు వందల హైందవ దేవాలయాలు ఉన్నాయి రోడ్డు మీద, సిగ్నల్ పాయింట్ల దగ్గర. హైదరాబాద్లో ఇన్ని చూపిస్తాను నేను. హైదరాబాద్లోనే కాదు, చాలా గ్రామాల్లో, చాలా రోడ్ల మీద, నడి రోడ్డు మీద సెంటర్లో చిన్న గుడి ఉంటుంది, చిన్న గుడి. ఆడ పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, హారతులు పడతారు. చిన్న చిన్న గుళ్ళు రోడ్డుకు మధ్యలో. పర్మిషన్లు ఉన్నాయి సార్ వాటికి? ఉన్నాయా పర్మిషన్లు? ఏ క్రైస్తవులైనా ఎప్పుడైనా హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని చెప్పి జెండాలు పట్టుకుని అల్లర్లు చేసి పర్మిషన్ ఉందా అని అడిగి ప్రభుత్వాన్ని, అధికారులను పిలిపించి మూయించినట్టుగా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇప్పటి వరకు నాకు చూపించండి ఎవరైనా. క్యాన్ యూ షో మీ ద ఎవిడెన్స్? ఏ క్రైస్తవ సమూహమైనా, ఏ క్రైస్తవ నాయకులైనా, ఏ క్రైస్తవ పాస్టర్లను గుంపుగా వెళ్ళి హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆపమని చెప్పారా? లేదే. ఎందుకో తెలుసా? మాకు ప్రేమ పంచడం మాత్రమే తెలుసు. మీకు ప్రేమ పంచడం చేత కాదు. మీకు రౌడీ మూకలాగా, గూండాల్లాగా, రౌడీలాగా మీద పడిపోతారా?